డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఈ నడుములో వస్తాయని తెలుసు. ఆ నడుములో కూడా నడుము అంటే మనకి లంబర్ స్పైన్ అంటారు. ఈ నడుములో కూడా ఈ L4-5 ఈ L5-S1 లెవెల్స్లో ఎక్కువ శాతం కనిపిస్తాయి. ఈ నడుము తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఈ నెక్లో ఎక్కువగా కనిపిస్తాయి, అంటే సర్వైకల్ స్పైన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సర్వైకల్ స్పైన్లో కూడా మెయిన్గా 2 ప్లేసుల్లో ఎక్కువ శాతం ఈ స్లిప్ డిస్క్ చూస్తూ ఉంటాం. ఈ C5 C6 C6 C7 ఈ 2 లెవెల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ C5 C6 దగ్గర ఈ స్లిప్ డిస్క్ ఉంటే ఈ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. ఈ C5-6 దగ్గర ఈ డిస్క్ పక్కకి జరిగితే ఈ చేతిలోకి వచ్చే C6 అనే నర్వుని ప్రెస్ చేస్తుంది ఎక్కువ శాతం. ఈ C6 నర్వుని ప్రెస్ చేయడం వలన వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ నెక్ పెయిన్ ఉంటుంది. ఈ నెక్ పెయిన్తో పాటు ఈ చేతుల్లోకి రేడియేటింగ్ ఎలా ఉంటుందంటే ఈ షోల్డర్ దగ్గరికి, ఈ చేతులు, ఈ ఫోర్ ఆర్మ్, మెయిన్గా ఈ C6 నర్వ్ ఈ బొటనవేలు, థంబు, ఇండెక్స్ ఫింగర్కి సప్లై చేస్తుందన్నమాట. సో అందువలన వీళ్ళకి ఏంటంటే ఈ నెక్ పెయిన్ టిపికల్గా ఇలా రేడియేట్ అయ్యి కొంతమంది పేషెంట్స్ క్లియర్గా కంప్లైంట్స్ చెప్తారు. ఈ థంబ్ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుంది, ఇండెక్స్ ఫింగర్ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో దీన్ని బట్టే మనం పేషెంట్ కంప్లైంట్స్ వినే ఓకే ప్రాబబ్లీ ఈ పేషెంట్కి ఈ C5 C6 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పే అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట. సరే, ఈ పెయిన్తో పాటు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నర్వ్ సిమ్టమ్స్ మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఈ నర్వ్ సిమ్టమ్స్ ఏంటంటే ఈ తిమ్మిర్లు, మంటలు కానీ, ఈ మొద్దుబారినట్లు ఉండడం కానీ మనకి ఈ కంప్లైంట్స్ కనిపిస్తాయి. అంటే ఇదే డిస్ట్రిబ్యూషన్లో పేషెంట్కి ఆ కంప్లైంట్స్ ఉండొచ్చు అన్నమాట. ఇంకొకటి మూడో కంప్లైంట్ ఏంటంటే ఏదైనా కండరాల బలహీనత ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కండరాల బలహీనత టిపికల్గా ఈ ఎల్బో ఫ్లెక్షన్ అంటాం, అంటే మోచేయి ఇలా ఫోల్డ్ చేయడాన్ని మనం ఈ ఎల్బో ఫ్లెక్షన్ అంటాము. ఇది సాధారణంగా కొంత బలహీనత ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే రిస్ట్ ఎక్స్టెన్షన్ అంట. ఈ రిస్ట్ అంటే మనకి మణికట్టు, ఈ మణికట్టు ఈ మూమెంట్ మనకి వీక్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ C5-6 దగ్గర ఈ డిస్క్ ప్రాబ్లము చాలా కామన్గా వస్తుంది. దీనివలన ఈ మెడ నొప్పి, ఈ రేడియేటింగ్ పెయిన్, మెయిన్గా ఈ థంబ్, ఇండెక్స్ ఫింగర్లో పెయిన్ వస్తుంది. దాంతోపాటు ఈ నర్వ్ సిమ్టమ్స్, కండరాల బలహీనత కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో అదే మనం ఎగ్జామిన్ చేస్తే ఈ పేషెంట్ని టిపికల్గా ఈ బైసెప్స్ రిఫ్లెక్స్ అంటాం. ఈ బైసెప్స్ రిఫ్లెక్స్ తగ్గి ఉంటుంది. రెండోది ఈ సెన్సేషన్స్ ఈ థంబ్, ఇండెక్స్ ఫింగర్లో తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఈ C5-6 డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం MRI స్కాన్ చేస్తే అది ప్రాబ్లం ఉన్నదా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటాయండి. అంటే C5 C6 డిస్క్ ప్రాబ్లం ఉంటే కంప్లైంట్స్ ఈ విధంగా.